తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి. ఒరిజినల్ ఐడితో పరీక్షకు హాజరు కావాలని సూచించారు అధికారులు. ఉదయం 10 గంటలకు పేపర్ 1 పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పేపర్ 2 పరీక్షలకు 1.5 గంటల్లోగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఉదయం జరిగే పరీక్షలకు 9:30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2:30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని తెలిపింది. తొలి రోజు పేపర్ 1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రశ్న పత్రాలు, హాల్ టికెట్స్ ను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది. 1363 పోస్టులకు గాను గ్రూప్ 3 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు 5,36,395 మంది హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్ లో గ్రూప్ 3 పరీక్షలు రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారు. మొత్తంగా 1369 పోస్టులకు గాను దాదాపు 36,375 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 9:30 గంటల నుంచే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా ఖమ్మం ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మనం చూస్తున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తం 1363 పోస్టులకు సంబంధించి 1401 పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా పోటీ పరీక్షలకు సంబంధించి కూడా హెవీ కాంపిటీషన్ ఉండడంతోనూ 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరీక్షలు అంటే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు లోపలికి అనుమతించేందుకు సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చేటటువంటి కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత, హాల్ టికెట్లు కూడా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పిల్లలను కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకుని వస్తున్నారు. అయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో 39 కేంద్రాలు, అదేవిధంగా 13,478 మంది, అదేవిధంగా ఖమ్మం సంబంధించి 87 సెంటర్లో 27,984 మంది కూడా పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ముందు గంటన్నర నుంచే లోపలికి అనుమతిస్తున్నారు. 12:30 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం పూర్తిగా లోపలికి అనుమతిస్తే ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు సుమారు 2:30 గంటల వరకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం మధ్యాహ్నం తర్వాత కూడా మరో పరీక్షకు సంబంధించి కూడా పూర్తిగా 3 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్న పరిస్థితి. సోమవారం కూడా మరో పరీక్ష కూడా ఉండడంతోనూ అభ్యర్థులకి పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సెంటర్ల దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా పరీక్షా కేంద్రాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బయోమెట్రిక్ విధానం ద్వారా లోపలికి అభ్యర్థులను అనుమతిస్తున్న పరిస్థితి అవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అదేవిధంగా అభ్యర్థులు పరీక్ష రాస్తుంటే వారి పిల్లలకు సంబంధించి చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చిన తర్వాత సంరక్షకులుగా కుటుంబ సభ్యులు మాత్రం పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలనా పనులు చూసేందుకు కూడా తల్లిదండ్రుల పరీక్ష అంటే తల్లిదండ్రులు ఇద్దరు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు టాటూ, మెహందీ పెట్టుకున్నటువంటి వారిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా పరీక్షా కేంద్రాల దగ్గర హెవీ కాంపిటీషన్ అంటే అభ్యర్థుల మధ్య హెవీ కాంపిటీషన్ ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కూడా సెంటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా ముందుగానే గంటన్నర ముందు నుంచే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు మొత్తంగా పూర్తి సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం సెంటర్లో అటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ పూర్తి స్థాయిలో కూడా పరీక్షా కేంద్రాల వద్ద సహాయ సహకారాలు అందించేందుకు వాటికి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పూర్తిగా పరీక్షలు సజావుగా కొనసాగేలా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హెవీ కాంపిటీషన్ నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం తమ సత్తా చాటుకుని కొలువులు సాధించిన తప్పంతో మాత్రం భారీగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.